అమ్మాయిలు దయచేసి ఒక విషయం చెప్తా వినండి. ఏ ఇంట్లో తల్లి ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు తల్లులు ఆరోగ్యంగా ఉంటారు. ఇది కేవలం మాట కాదు, నిజం. మెటర్నల్ హెల్త్ అవేర్నెస్ డే సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను డాక్టర్ జీవన్ జ్యోతి, గైనకాలజిస్ట్, జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. డెలివరీ అయిన తర్వాత కూడా గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చాలా చిన్న చిన్న కారణాలతో అలసిపోవడము, పని చేయలేకపోవడము, లేకపోతే నీరసంగా అనిపించడము, ఇవన్నీ అయినట్లయితే ఖచ్చితంగా మనం పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇండియాలో 50% ఆఫ్ ఉమెన్ రక్తహీనతతో బాధపడుతున్నారు. దాని మూలంగా డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడము, తరచుగా అలసటకు గురి కావడము, కళ్ళు తిరిగినట్లు ఉండడము, నీరసంగా ఉండడము, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనకు ఎప్పుడైనా అలా అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత కాల్షియం సంబంధించినవి, ఐరన్ సంబంధించిన మాత్రలు తీసుకోవాలి. లేకపోతే త్వరగా ఆరోగ్యం దెబ్బతిని బోన్స్ పలచబారి 40 ఏళ్లకే నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని దానికి తగినటువంటి జాగ్రత్తలు ప్రతి డెలివరీ అయిన మహిళ తీసుకుంటే బాగుంటుంది. ఈ వీడియోని మీకు నచ్చిన వారందరికీ, ఈ విషయాలు అవసరమైన వారందరికీ షేర్ చేయండి.